ఇదివరకటి రోజుల్లో ఈ కిలేడి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతుంది. ఒకప్పుడు వైసీపీ వాళ్ళకి క్లోజ్గా ఉంది. ఇప్పుడు ఆ వైసీపీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేతో కలిసి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి నెల్లూరు ఎమ్మెల్యేతో స్నేహం ఉండేటప్పటికీ ఆ శ్రీకాంత్ అనేవాడు వాడి ఉంపుడుగెత్తనాలేమో ఈ కిలేడి అరుణకి సంబంధించినటువంటి విషయం. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అరుణ అరాచకం అంటూ జ్యోతి ఒకటి హైలైట్ చేసింది. పోలీసు అధికారులు ఒక ఆట ఆడించిన ఐఏఎస్ అధికారులు గుప్పెట పట్టిన రాజకీయ నాయకుల అండదండలతో చెలరేగిపోయిన కిలేడి నిడిగుంటారున కిరాయి హత్యల చరిత్ర బయటపడుతుంది. ఆ మొబైల్ ఫోన్లో కాల్ డేటా తీగలాగితే మొత్తం నేరాలు డొంక కదులుతుంది. అప్పుడెప్పుడో సహజమరణంగా భావించిన ఒక వ్యక్తిని అరుణ గ్యాంగ్ చంపినట్టుగా తేలింది. రౌడీ షీటర్ అవిలేలి శ్రీకాంత్కి పెరోలు ఇప్పించడానికి పై స్థాయిలో పరివేలు నడిపిన అరుణ్ ఇటీవల నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన కాల్ రికార్డింగ్లు పరిశీలించే క్రమంలో సూళ్లూరుపేటలో జరిగిన ఒక హత్య సంగతి వెలుగులోకి వచ్చింది. ఆ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి 2 భార్యలు, ఆస్తి మొత్తం చిన్న భార్యకి రాసిస్తాడనే అనుమానంతో పెద్ద భార్య కొడుకే తండ్రి హత్యకు అరుణ గ్యాంగ్కి సుపారీ ఇచ్చినట్టు పోలీసులకి క్లూ లభించింది. ఇంతకాలం సాధారణ మరణంగా భావించిన వ్యవహారం ఇప్పుడు హత్యగా తేలింది. సుపారీ ఇచ్చిన వ్యక్తి సూళ్లూరుపేట కూటమిలోని ఒక పార్టీ నాయకుడు. తండ్రిని చంపించిన సంగతి పోలీసులకు తెలిసిందని ఉప్పందడంతో ఆయన గుండె నొప్పి సాగుతూ నెల్లూరులోని ప్రముఖ ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. అలాగే సూళ్లూరుపేట పాలపల్లి వారి వీధిలో గతంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి అరుణ గ్యాంగ్ వేధింపులే కారణమైన సంగతి వెలుగు చూసినట్టు తెలిసింది. నిడిగుంట అరుణ వైసీపీ నేతలతో ఎంత అంటగాగారో వెలుగులోకి వస్తుంది. సూళ్లూరుపేట అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో మండలాధ్యక్షుడు వైసీపీ మండల కన్వీనర్ అనిల్ కుమార్ రెడ్డితో ఆమె సన్నిహితంగా మెలిగేది. సంజీవయ్య వెంటే ఉంటూ ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాలు పాల్గొని దీనికి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. గత ఎన్నికల సమయంలో తనకు వైసీపీ టికెట్ దక్కదేమోనని సంజీవయ్య సందేహించారు. అదే జరిగితే అరుణ్ ఇండిపెండెంట్గా పోటీ చేయించి వైసీపీ ఓట్లు చెల్చాలని భావించినట్టు పార్టీ వర్గాలు ప్రచారం ఉంది. అయితే సంజీవయ్యకి టికెట్ ఖరారైంది. అయినప్పటికీ అరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించారు. ఆమెకు అనిల్ కుమార్ రెడ్డి జనరల్ ఏజెంట్గా వ్యవహరించారు. ఎన్నికల్లో ఆమెకు డైమండ్ గుర్తు కేటాయించగా 494 ఓట్లు వచ్చినాయి. సంజీవయ్య నివాసం వ్యాపారాలు 2 నెల్లూరులోనే. అనిల్ కుమార్ రెడ్డి సంజీవయ్యకి అత్యంత సన్నిహితుడు. వాళ్ళిద్దరికి అరుణ్ నెల్లూరులోనే పరిచయం అయింది. వాళ్ళ వ్యాపార అవసరాలను అరుణని ఆమె గ్యాంగ్ను వాడుకున్నట్టు పోలీసుల అనుమానం. 2024 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచి అరుణ సూళ్లూరుపేటకు రాకపోకలు పెంచింది. అక్కడ ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి కార్యాలయంలో మకాం వేసేది. అక్కడ 10 మంది రౌడీలతో గ్యాంగ్ నడిపినట్టు తెలిసింది. ఎన్నికల సమయంలో అరుణ తరపున పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించిన వాళ్ళ వివరాలను ఇప్పుడు పోలీసులు సేకరిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని అట్లాగే చెప్పింది వినలేదని కేసు పెట్టించింది. గంజా వ్యాపారం చేయండి, విచార కేంద్రం నిర్వహించండి, అన్నీ నేను చూసుకుంటాను. అరుణ జారీ చేసిన ఆదేశాలు పాటించినందుకు తన కేసులో ఇరికించారని బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. అతని పేరు రాయపు శ్రీనివాసులు. నాయుడుపేట మండలం విన్నమాల గ్రామవాసి. అతని కథనం మేరకు వెంకటగిరి ప్రాంతానికి చెందిన భాగ్యరాజు శ్రీనివాసులకు బంధువు. భాగ్యరాజు అరుణను వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అరుణ్తో శ్రీనివాసులకు పరిచయం ఏర్పడింది. గంజాయి సరఫరా చేస్తాను, విచార కేంద్రం నిర్వహించాలని, ఏదైనా తేడా తాను చూసుకుంటాను శ్రీనివాసులకు ఆమె ఆఫర్ ఇచ్చింది. తనకు 2 పిల్లలు ఉన్నారని ఇట్లాంటి వాటిలోకి రాలేనని చెప్పడంతో అతని మీద కక్ష పెంచుకుంది. పొడుగుపాడులో రాజ్యలక్ష్మి అనే మహిళతో వివాదం తలెత్తడంతో అరుణ ఆమె ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి ఆమెపైన కేసులు పెట్టింది. రాజ్యలక్ష్మి ఆమె భర్తతో పాటు శ్రీనివాసులపైన SC/ST కేసు పెట్టాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరపకుండానే ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇన్నాళ్ళు భయంతో నోరు మీద పడిన శ్రీనివాసులు సోమవారం పోలీసులకి అరుణ్ మీద ఫిర్యాదు చేశారు. అలా రౌడీ షీటర్ శ్రీకాంత్కి నోటీస్ ఇచ్చారన్నట్టు వార్తని జ్యోతి హైలైట్ చేసింది.